అండ్ అడిగి తెలుసుకుందాం. అమ్మ, దేని గురించి వచ్చారు? మీకున్న సమస్య ఏంటిదమ్మా? మాకు ఆయనకి క్యాప్గా 7 ఏళ్ళ కాలు ఇరిగి మాకు ఇదివరకు పింఛన్ రాలేదు. మేము పింఛన్ కొరకు అప్లై చేసుకోవడానికి వచ్చినాము. మేము నిరుపేద కుటుంబము, తెల్ల రేషన్ కార్డు. నాకు తిరిగి క్యాంపస్ అన్ని తిరిగినా, ఎక్కడ తిరిగినా నాకు మంజూరు కాలేదు. అందుకే ఇక్కడికి వచ్చిన. కాదమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే ఇప్పుడు ఈ పెన్షన్ గురించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇలాంటి సమస్య గురించి గత ప్రభుత్వంలో చెప్పుకున్నారా? చెప్పుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు మేము పెద్దలింగపురం మాది సిరిసిల్ల, అక్కంచెలు వచ్చినాం మేము పింఛన్ కొరకు. కాదమ్మా, సిరిసిల్ల అని అంటే ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్దే కదా. మీ నియోజకవర్గం కేటీఆర్ మీకు అక్కడ చేయలేదా? మరి మీకు మేము ఎన్నోసార్లు తిరిగినాము, మమ్మల్ని పట్టించుకోలేదు. మేము కలెక్టర్ ఆఫీసులతో అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకే మేము వీడికి వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు మాకు సాయం చేస్తారని వీడికి వచ్చినాం మేము. అంటే కేటీఆర్ ముందుకు తీసుకుపోయినా, అక్కడ లోకల్ లీడర్ల ముందుకు తీసుకుపోయినా కేటీఆర్ అయితే పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. మేము తిరిగినాం, మస్తారు తిరిగినాము. ఇప్పుడు నాకు 2016లో ఇరిగింది కాలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు పింఛనే మంజూరు కాలేదు. ఎవరు చేయలేదు, ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇక్కడికి వచ్చిన నేను. ఇప్పుడు సరే, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఇచ్చి పింఛన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. మీ పాత ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే కేసీఆర్ కొడుకు అక్కడ నియోజకవర్గం నుంచి మీరే వచ్చినా అంటున్నారు, ఆ వాళ్ళు పట్టించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయడం మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మాకు ఈ రేవంత్ రెడ్డి గారు అయితే మేము మాకు సాయం చేసినట్టుంటది. మాకు ఆయనకు అభిమానులం. మాకు చేయాలి, సాయం చేయాలి ఆయన. మేము కోరుకుంటున్నాం. అదే పేద కుటుంబాలకు సాయం చేయాలనే కోరుకుంటున్నాం.